డీచాన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజయయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి. ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అందజేయాలని అధికారులకు ఆదేశించిన రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి జై భీమ్ ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రాన్ని అందజేసిన జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజయయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక పెన్షన్లు రావటంలో కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో దామోదరం సంజయయ్య పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావుని సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అందజేయాలని రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని అధికారులను ఆదేశించారు. డేటా అనుసంధానంతో డేటా లేక్ రూపకల్పనతో అద్భుతాలు ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. కొన్ని శాఖల నుంచి అసమగ్ర డేటా సమాచారం ఇస్తున్నారని ఇది సరికాదని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ డేటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖలో విభాగాల్లో ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ నియమించుకోవాలని గతంలోని అన్ని శాఖలను ఆదేశించామన్నారు. అయితే ఇప్పటికీ కేవలం 202 విభాగాల్లోనే ఈ అధికారులు నియమించుకున్నారని, ఇంకా 136 విభాగాల్లో సిడిటిఓ నియామకం జరగలేదన్నారు. వెంటనే ఈ నియామకం జరగాలని అన్నారు. తద్వారా డేటా అనుసంధాన ప్రక్రియకు సంబంధించి ఆ శాఖతో ఆర్టీజీఎస్ సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండవన్నారు. కొన్ని శాఖల నుంచి కొంత అసమగ్ర సమాచారం అసమగ్ర డేటా పంపుతున్నారని, అలా కాకుండా వారి వద్ద ఉన్న డేటాను సమగ్రంగా అందజేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డేటాను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ఒక సదాశయంతో డేటా అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తుందన్నారు. తద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వర సేవలు అందించే శాఖల పనితీరు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం వల్ల పాలన మెరుగుపరచడానికి, ప్రభుత్వ సేవలు సులభంగా అందజేయడానికి యుఎస్ కేసెస్ రూపొందించవచ్చని అన్నారు. శాఖల మధ్య సమన్వయ లేమితో కొన్నిసార్లు పనులు జాప్యం అవుతున్నాయని అన్నారు. కొన్నిసార్లు ఒక పని కావాలంటే ప్రభుత్వంలో 2-3 నెలల సమయం పడుతుందని, అయితే డేటా అనుసంధానం వల్ల రూపొందించే యుఎస్ కేసెస్ తో ఆ పని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం ఒక క్లిక్ తో పూర్తి చేయగలమని, టెక్నాలజీలో ఆ సౌలభ్యం ఉందని, దాన్ని ప్రభుత్వ శాఖలన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్న డేటాను ఆర్టీజీఎస్ డేటా లేక్ తో అనుసంధానం చేయడంతో పాటు సేవలు అందించడంలో పనితీరు మెరుగుపరుచుకోవడంలో తమకు ఎదురవుతున్న సవాళ్లు సమస్యలు ఏంటి, వాటికి ఎలాంటి పరిష్కారాలు ఆశిస్తున్నారో కూడా తెలియజేస్తే ఆర్టీజీఎస్ ఆ దిశగా యుఎస్ కేసెస్ రూపొందించి ఆయా శాఖలకు అందజేసి సహకరిస్తుందన్నారు. రోజువారీ ఆ శాఖలు నిర్వహించే కార్యకలాపాలు సులభంగా సరళతరంగా నిర్వహించడానికి వీలుగా యుఎస్ కేసెస్ ఉపయోగపడతాయన్నారు. ఆర్టీసీ బస్సెస్ లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆశయమని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ఆర్టీసీ అధికారులు సంప్రదించి త్వరితగతిన అవగాహన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తయితే వెంటనే గూగుల్ సంస్థ సహకారంతో ఆర్టీసీ బస్సులో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో హోంశాఖ ఐటీసీల ఐజీ శ్రీకాంత్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సిఇఓ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి జై భీమ్ ఆర్గనైజేషన్ తరఫున వినతి పత్రాన్ని అందజేసినట్లుగా జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదని, వాటిని పునరుద్ధరించి వాటికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకొని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించాలని కోరారు. నా పేరు గుండాల కిరణ్ కుమార్, జేబీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా జేబీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 అంశాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి అంశం ఫ్రీ ఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ల యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐదవ అంశం, రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం నిబంధనలు లెక్క చేయని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్లే గ్రౌండ్స్ని పునరుద్ధరించాలి మరియు వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని అమలు చేయాలి. గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని మంగళవారం మల్లేలో ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకం, పెన్షన్ల పెంపు, నూతన ఉద్యోగాల కల్పనలో సాధించిన పురోగతిని ఆమె వివరించారు. వైసీపీ హయాంలో తొలి 8 నెలల్లో పెన్షన్ను 250 రూపాయలు పెంచడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. అర్జీలతో నిండిన తట్టలు తప్పించి ఆదాయం వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి 8 నెలల్లో పెన్షన్ 250 పెంచడం తప్ప మరే ముఖ్యమైన నవరత్న హామీలను అమలు చెయ్యలేదు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4,000 1వ తేదీన ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. పేదల ఆకలి తీరుస్తుందని అన్నా క్యాంటీన్లు జగన్ రెడ్డి గారు పని కట్టుకొని మూసేశారు. నేడు వాటిని పునరుద్ధరించాం. నేటికి 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూపర్ 6 లో ఒకటైన దీపం పథకానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లోనే అమలు చేయడం జరిగింది. దీపం 2 కింద 93 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 6,86,128 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించడం జరిగింది. తద్వారా 4,35,730 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 40,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.
దీనికి ముఖ్య కారకులైన గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుకను రద్దు చేసి గృహ నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చారు. నేడు ఉచిత ఇసుక సరఫరా వల్ల కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్టీసీ బస్సులు ఎటువంటి బిల్లులు లేకుండా 10 లక్షల రూపాయలు విలువ చేసే సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు ఉయ్యూరు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ సరుకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరు శివాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టూడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ దండమూడి రాజేష్ అన్నారు. మిర్చి ఘాటుకు కాదు, మిర్చి రేటుకు రైతు కంటి నీరు వస్తుందని, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి పథకాలను తుమ్ములు తొక్కారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 10,668 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఎకరాకు మిర్చి రైతుకు సుమారు 1,90,000 ఖర్చు వస్తుందన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు అనాదిగా దెబ్బతింటూనే ఉన్నాడని, రాష్ట్రంలో మిర్చి రేటు క్వింటా 20,000 ఉంటే రైతుకు గిట్టుబాటు అందుతుందన్నారు. ఈరోజు రైతు దగ్గర సుమారు 10 నుండి 12,000 మాత్రమే మిర్చి కొంటున్నారని, మిర్చి రైతు సుమారు ఎకరానికి ₹1,00,000 నష్టపోతున్నాడన్నారు. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటుందన్నారు. ఈ రోజు వరకు కూడా మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఎటువంటి పంటలు వేసుకోవాలో, ఎటువంటి విత్తనాలు వాడాలో జగనన్న ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అధికారులు సలహాలు ఇచ్చేవారని, నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. పేరు ఏలూరు శివాజీ. నేను ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిర్చి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక ఎకరాకు వచ్చి మిర్చి సాగు చేయడానికి ఒక ఎకరానికి సంవత్సరానికి ₹2,00,000 ఖర్చు అయింది. అలాగే ఒక క్వింటా మిర్చిని తీయటానికి సుమారు ₹15,000 ఖర్చు వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి మొన్న ₹11,700 ఖర్చు వస్తుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. ఒక క్వింటా మిర్చి తీయడానికి, ఒక క్వింటా మిర్చి అంటే నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక క్వింటా మిర్చి ఖరీదు 15,000 రైతుకే ఖర్చు అయింది. కానీ కూటమి ప్రభుత్వం ₹11,700 అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తుంది. అంటే కూటమి ప్రభుత్వానికి మోసం చేయటం, తప్పుడు లెక్కలు చెప్పడం కూడా అలవాటుగా మారింది. అలాగే ఒక మొన్న పంటలకు చాలా ఇబ్బంది జరిగింది. వేరుకుళ్ళుడు తెగులు కానీ, అదేవిధంగా ఎర్రనల్లి తెగులు కానీ మిర్చికి సోకి ఎక్కువ భాగం పంట నష్టపోయింది. పంట పండకుండా దిగుబడి చాలా తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి చాలా పెరిగింది. దీనివల్ల రైతు పూర్తిగా కుదేలైపోయాడు. నా పేరు దండమూడి రాజేష్. నేను రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు, పథకాలను ఇచ్చి ఆ హామీలను పథకాలన్నీ తొంగలో తొక్కేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. గత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫీజు బకాయిలు కానీ ప్రతి పేద విద్యార్థులకి అండగా నిలిచిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రచారం చేసి గందరగోళం మధ్యలో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, విద్యార్థులకు పథకాలు ఇవ్వక కాలయాపన చేస్తుంది కాలయాపన చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు వైసీపీ విద్యార్థి విభాగం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో పోరాటాలకు ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న గూండాలకోన శివాలయానికి వెళ్లిన 3 భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాల్గొనడం బాధాకరమని, ఇటువంటి ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే వారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, పోలీస్, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కోడూరు అటవీ రేంజ్ లోని గూండాలకోన దగ్గర ఏనుగుల తొక్కేయడంతో 3 మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అటవీ వన్యప్రాణ సంరక్షణ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏనుగులు సంచరించే ప్రాంతంలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలని అన్నారు. కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, అదేవిధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాలలో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలన్నారు. ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడానికి రేడియో క్యాలరింగ్, ఇతర అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక నివాసితులతో పాటు అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. మానవుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ 2 అంశాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని నివేదిక ఇవ్వాలని అటవీ వన్యప్రాణ సంరక్షణ అధికారులను ఆదేశించారు. సులభతర వాణిజ్య విధానంపై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టివి సోమనాథన్ సిఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ 13, 15 తేదీల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశంలో సులభతర వాణిజ్య విధానానికి సంబంధించి నిబంధనలు మరియు విధానాలను సంస్కరించడంలో మరియు సరళీకరించడంలో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేబినెట్ సెక్రటరియట్ లో కార్యదర్శి స్థాయి కోఆర్డినేటర్ అధికారి నేతృత్వంలో డీరెగ్యులేషన్ సెల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాక కంప్లైంట్స్ తగ్గింపు మరియు డీరెగ్యులరేషన్ పై టాస్క్ ఫోర్స్ గా వ్యవహరించడానికి కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కంప్లైంట్స్ భారాన్ని తగ్గించేందుకు డీరెగ్యులరేషన్ సెల్ కు తగిన తోడ్పాటును అందించేందుకు పలువురు కార్యదర్శులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కేంద్రం స్వాగతిస్తుందని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానంలో భాగంగా కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడం లేదా రెగ్యులేటరీ కంప్లైంట్స్ బర్డెన్ను తగ్గించడం కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి సిఎస్ నేతృత్వంలో ఒక సాధికార కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వివిధ విభాగాలు సమర్పించిన సమ్మతి తగ్గింపు ప్రతిపాదనలు కూడా ఈ సాధికార కమిటీ సమీక్షించడంతో పాటు అందుకు తగిన ఆదేశాలను జారీ చేస్తుందని చెప్పారు. 2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 విభాగాలలో 60కి పైగా భారమైన సమ్మతిని తగ్గించడం జరిగిందన్నారు. మార్చి 1వ వారంలోగా మిగిలిన సమ్మతులను హాజరయ్యేలా చూసుకోవాలని సిఎస్ ఆయా విభాగాలను ఆదేశించారు. మార్చి 1వ వారం నుండి రాష్ట్రాన్ని సందర్శించనుందని తెలిపారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా ఈ బృందం కొన్ని సూచనలు కూడా ఇస్తుందని భావిస్తున్నట్లు సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనంతరం
బి రాజశేఖర్, వాణి ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, శశిభూషణ్ కుమార్, ఎస్ సురేష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ ఎన్ యువరాజ్, ఎంఎం నాయక్, సౌరవ్ గౌర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీలో వైకాపా సభ్యులు ప్రభుత్వంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం మర్చి ప్రవర్తించారని జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించవలసిన పోయి కూర్చొని నవ్వుకుంటున్నారా అని నిలదీశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా వీల్లేదని, ఇకనైనా జగన్ విఘ్నతతో వ్యవహరించాలని అన్నారు. నమస్కారం అండి. మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈ సభని ప్రారంభించే ముందు ఇన్ని విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ మీద ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది సతీమణి సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్నామని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ డే శోభనాథేశ్వర తెలిపారు. మార్చి 10వ తేదీన గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలతో ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలు విస్మరించిందని, అందుకే వ్యవసాయ సంఘాలు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేయాలన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని ఆరోపించారు.
అటవీ ప్రాంతంలో సుబాబుల్, జామాయిల్ పంటలు కాకుండా పండ్ల పంటలు పండించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే పంటలు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రైతాంగం పండించే పంటలకి చట్టబద్ధ ఎంఎస్పి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిసి నిర్ణయించాలని, ప్రకృతి వైపరీత్యాల వలన రైతాంగం పండించే పంటలకు తీవ్రమైన నష్టాలు తరచుగా సంభవిస్తూ ఉన్నందువలన రుణభారం పెరిగిపోయినటువంటి రైతాంగానికి పైన ఉన్నటువంటి వ్యవసాయ పంట రుణభారాన్ని ఒక్క పర్యాయం తొలగించాలని, అట్లాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఏదైతే సహకారం ఇస్తూ ఉన్నారో దాన్ని పెంచాలని, అట్లాగే వ్యవసాయ కార్మికులకి, కౌలు రైతులకి కూడా తప్పనిసరిగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ప్రయోజనాన్ని విస్తరింపచేయాలని మొన్నగు డిమాండ్లతో భారతదేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా కృషి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించని పరిస్థితుల్లో మధ్యలో మళ్ళీ జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ రైతు నాయకుడు, అట్లాగే అక్కడ కిసాన్ మంచి ఒక సంస్థ వాళ్ళు కలిసి వాళ్ళు కూడా దాదాపు సంవత్సరంగా కార్యక్రమం నిర్వహించిన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సానుకూలంగా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదర సంజయయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి. ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అందజేయాలని అధికారులకు ఆదేశించిన రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి జై భీమ్ ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రాన్ని అందజేసిన జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ ప్రసారం వార్తలు మాట్లాడదాం. అభివృద్ధి చేస్తూనే ఉండండి. DVS విజయవాడ.